హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఇంట్లో ఉగాది ప్రిపరేషన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఉగాది ముందు రోజు అండి. ఇక్కడ బెంగళూరులో వర్షం అయితే పడింది. మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న క్లిప్ అయితే తీసాను. సో ఉగాది ప్రిపరేషన్స్ అయితే బాగా జరుగుతున్నాయండి. పూజ కూడా చాలా బాగా చేసుకుందాం అని అనుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా పూజ అయితే ఆపేయాల్సి వచ్చింది. పూజ అయితే చేసుకోలేదు. అది ఎందుకు ఏంటి అనేది వీడియో ఫుల్ గా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం కదా. ఈ కొత్త సంవత్సరం రోజున ఇల్లు క్లీన్ చేసుకొని, పూజలు చేసుకొని, స్పెషల్ వంటకాలు అయితే చేసుకొని, నీట్ గా రెడీ అవి కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని చాలా బాగా జరుపుకుందాం అనుకున్నాము. బట్ అవన్నీ ఏమీ జరగలేదు. సడన్ గా పూజ అయితే ఆపేయాల్సి వచ్చింది. ఇక మా వారైతే డోర్ కి మామిడి తోరణం అయితే కట్టేస్తున్నారు. మా పిల్లలైతే ఇల్లు క్లీన్ చేసేసి, మా చిన్న పాప గడప పూజ అయితే చేస్తూ ఉంది. ఉగాది రోజు ఇలా సింపుల్ గా డెకరేట్ చేసినా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందు రోజే అరేంజ్ చేసి పెట్టుకున్నామండి. ఫ్రూట్స్, కోకోనట్స్, ఫ్లవర్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఉగాది పచ్చడికి కూడా ఏమేం కావాలో అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బట్ ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ గా పూజ చేయలేకపోయాము. ఫెస్టివల్ రోజు ఇలా సడన్ గా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉగాది ఫెస్టివల్ చాలా బాగా జరుపుకోవాలని నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎనర్జీతో, చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నామండి. బట్ ఉగాది రోజు ఇలా జరుగుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమే కాదు, ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా జరిగేసరికి మేము ఇంక అందరం లో అయిపోయేసాము. పూజ కూడా చేయలేదు, ఆపేయాల్సి వచ్చింది. అసలు ఇంతకీ సడన్ గా పూజ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అంటే, ఇంట్లో బాగలేదండి. పీరియడ్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. సో మీలో ఎంతమందికి అయితే ఇలా జరిగిందండి? ఏదైనా ఫెస్టివల్ రోజు కానీ, ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడు కానీ ఇలా పీరియడ్స్ రావడం వల్ల పూజ ఆపేయాల్సి వచ్చిందా? ఫెస్టివల్ చేసుకోలేదా? మేమైతే ఫెస్టివల్ చేసుకోలేదండి. ఇక మేము మా పెద్దవాళ్ళని అడిగితే పూజ చేయొద్దు అని చెప్పారండి. సో అందుకని మేము పూజ అయితే ఆపేయాల్సి వచ్చింది. మీలో ఎవరైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? మీలో ఎంతమంది ఇలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకు కింద కామెంట్ లో చెప్పండి. ఫెస్టివల్స్ కి ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడే కాదండి, చాలా మంది టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కూడా పీరియడ్స్ అవుతూ ఉంటారు. సో చాలా మంది ఇది మంచిది అంటారు, టెంపుల్స్ లో అవ్వకూడదు అంటారు, అవ్వచ్చు అంటారు. సో మనకే క్లారిటీ ఉండదన్నమాట. నాకే కదండి, చాలా మంది ఆడవాళ్ళకి డౌట్ అనేది ఉంటుంది. పీరియడ్స్ టైంలో ఇంట్లో పూజ చేయొచ్చా, చేయకూడదా, టెంపుల్స్ వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? మీలో ఎవరికైనా క్లారిటీగా తెలుసుంటే కింద కామెంట్స్ లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వ్లాగ్. మేమైతే ఉగాది ఫెస్టివల్ ని సగం జరుపుకున్నాము, సగం జరుపుకోలేదు. ప్రిపరేషన్స్ అన్ని అయ్యాయి, బట్ పూజ అయితే చేసుకోలేదు. సో మీరందరూ ఉగాది ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు? మీ అందరికీ నా తరపున ఉగాది శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి సింపుల్